ప్రీతి, ఇప్పుడు ఓకే కదా? ఓకేనండి. నీరసంగా ఏం లేదు కదా? ఏమీ లేదు. సరే సరే, చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే సరే, రెస్ట్ తీసుకో, పడుకో. గంగా, స్ట్రాంగ్గా టీ పెట్టి నేను పారు గార్డెన్లో కూర్చుంటాం, అక్కడికి తీసుకురా. ఎంత పొగరు. టీ పెట్టడం కుదరదు. ఏ ఎందుకు కుదరదు? ప్రీతి కోసం సూప్ చేస్తున్నాను, అందుకే కుదరదు. కావాలంటే మీరే పెట్టుకోండి. అత్తయ్య గారు అన్ని పనులు నిన్నే చేయమన్నారు, మరి నన్ను టీ పెట్టుకోమంటావేంటి? ఈ విషయం అత్తయ్య గారికి తెలిస్తే నీ పని అయిపోతుంది. అవునా, వెళ్ళి చెప్పండి. ఇప్పుడు నేను ప్రీతి పని మాత్రమే చేస్తాను. అమ్మగారికి కూడా ఆ విషయం తెలుసు. అమ్మా గంగా, నాకు మీ అత్తగారికి టీ తీసుకురామ్మా. ఇప్పుడు నాకేం తాగాలనిపించట్లేదు. పెద్దోరు, ఇవాళ మనందరికీ స్పెషల్ ఇంకా ఇషికాని టీ పెడుతుందంట. హే, నేనెప్పుడు చెప్పాను? ఓ, మరి ఇషిక టీ పెడుతుందంట, పర్వాలేదా? తాగుతాను. ఓ అమ్మా, మీ అత్తగారికి కూడా తీసుకురండి. ఏంటి ఇలా ఇరికించేసావ్? నాకేం తెలుసు? పెట్టు పెట్టు, టీ పెట్టు, తొందరగా పెట్టు. ఇప్పుడు ముందు పంచదార వేయాలా, టీ పొడి వేయాలా? ఇంకా నయం, మసాలా వేయాలని తెలుసుకోలేదు. మసాలా వేసి మార్కులన్నీ కొట్టేసి ఉండేది. మసాలా వేయాలి, ఆ మాత్రం మాకు తెలీదా? అమ్మయ్యా, ఒక్క స్పూనే వేసింది. అదే ఇంకొక స్పూన్ వేస్తే టీ టేస్టింగ్ అదిరిపోతుంది. 3 స్పూన్లు వేస్తాను. చికిరి 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 చికిరి. వావ్, అయ్యో, చాలా శుభ్రంగా టీ పెడుతున్నావు కదా. పారు, టీ రెడీ అయిపోయింది, రా అందరికి సర్వ్ చేద్దాం. మామయ్య గారు, థ్యాంక్స్ అమ్మా. టీ తీసుకోండి. గోపి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తాగండి. ఏమైంది? టీ బాలేదా? బాగుందమ్మా, చాలా బాగుంది. కాకపోతే మసాలాలో కొంచెం టీ తక్కువ అయింది. అమ్మా, ఏ మాటకా మాట చెప్పాలి. మా ఇందుమతి కాచిన చారులా ఉంది. అబ్బే, దిస్ ఇస్ నాట్ టీ, దిస్ ఇస్ వేస్ట్ టీ. మై టంగ్ ఇస్ స్పాయిల్. నౌ ఐ యామ్ బ్రషింగ్. ఇష్క, నీకేమన్నా వంటలో ప్రయోగాలు చేయాలనిపిస్తే ఫస్ట్ నువ్వు టేస్ట్ చేయి, మా మీద ప్రయోగాలు చేయకు. నీకున్న ఒక్కగానొక్క హస్బెండ్ని. వంశీ, నేనెవరిని? నేను ఎక్కడున్నాను? ఏంటి వీడు? నా రాజ్యం ఏనుగులు ఎక్కడా? అరే వంశీ వంశీ వంశీ,
మీ టీ దెబ్బకి వంశీకి గత జన్మ గుర్తొచ్చింది. పాపం. ఏం శకుంతల, నీ ఒపీనియన్ కూడా చెప్పు. మీకు చేతగాని పనులు మీరెందుకు చేస్తారు? టీ పెట్టడం కూడా రాలేదంటే మిమ్మల్ని ఏమనాలి ఇషిక? ఎంత బిజినెస్ లో బిజీగా ఉంటే మాత్రం ఇంటి పనులు చేసుకోరా? దీనికి ఒక్కటే మార్గం. అన్ని పనులు గంగ ఒక్కతే చేసే కంటే ఇషిక గంగకు అసిస్టెంట్గా చేయడం. తనకి పని తగ్గుతుంది, ఇషికకి పని వస్తుంది. ఏమంటావు శకుంతల? విన్నావు కదా, మీ మావయ్య గారు చెప్పినట్టు చెయ్యి. ఇషిక రా, ఉల్లిపాయలు కోద్దాం. అమ్మా ఇషిక, ఉల్లిపాయలంటే తరుగు. గంగ వంట బాగా నేర్పిస్తుంది. వెళ్ళు వెళ్ళు. రా. హా. ఏంటి అన్ని పనులు ఇష్క కప్పచెప్పి నీ పనులు నువ్వు ఉన్నావా? అబే నాకేం తెలీదు సార్. అత్తయ్య గారు చెప్పారని తనకి పని నేర్పిస్తున్నాను అంతే. హలో, నీ డ్రామాలన్నీ నాకు తెలుసులే. ఆ టీచర్ కొట్టింది నువ్వే, అది నాకు తెలుసు. భలే కనిపెట్టారు సార్, మీరు చాలా తెలివైన వారు. ఇప్పుడు నీ కాంప్లిమెంట్ ఎవరు అడగలేదు. ఆ ఇషికానే నా చేత పని చేయించాలి అనుకుంది. నేను తన ప్లాన్ని తనకే తిప్పికొట్టాను. అది లెక్క. అంతేకాని ఇలాంటి పనులు చేయడం మానను అంటావు, అంతేనా? సారీలు సార్, నా జోలికొస్తే నేను ఊరికే వదిలేస్తానా ఏంటి? చూడు, నువ్వేమైనా చేసుకోగాని ప్రీతి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండు. ఏమంటున్నారు సార్? ఏమి లేదు, ప్రీతికి సడన్గా కళ్ళు తిరగడం, అలాగే తను రెగ్యులర్గా వాడే మెడిసిన్ డోసు ఎక్కువ అవ్వడం, ఇదంతా చూస్తుంటే నార్మల్గా జరిగినట్టుగా లేదు. ఇదెవరో కావాలనే మన గోవా ట్రిప్ క్యాన్సిల్ చేయడం కోసం ఇదంతా ప్లాన్ చేశారేమో అని నా డౌటు. పైగా మనం బయలుదేరే ముందే ఇషిక జ్యూస్ చేసి ప్రీతికిచ్చింది. అది తాగిన తర్వాతే ఇదంతా జరిగిందని నా డౌటు. అవును సార్, మీరు అంటుంటే నాకు డౌటింగ్ వస్తుంది. అంటే వీరువే చేయించాడంటారా? లేదు, ప్రీతి కడుపులో ఉన్న బిడ్డ వాడికి ఆయుధం కాబట్టి వీరు హాని తలపెట్టదలుచుకోడు. అయితే పారు ఇషిక కలిసే చేసుంటారా? ఆ డౌట్తోనే ప్రీతి బాధ్యత నిన్ను తీసుకోమని చెప్పాను.